ఇది ఒక చిన్న టాపిక్ ఉంది, ఇది చెప్పుకుందాం. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే okay, this is the default arguments. Okay, today we will learn about these default arguments. This is related to the functions in the C++. ఓకే, మనం ఫంక్షన్స్ అంటే ఏం చెప్పుకున్నాము? Block of a code. Function is the block of code and we can call the function. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి అందరూ. ఓకే, ఫంక్షన్ అంటే ఏంటి? మనం డిక్లేర్ చేస్తాము, ఫంక్షన్ ని డిఫైన్ చేస్తాము, అండ్ అగైన్ వీ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్. వెన్ వీఆర్ కాలింగ్ ద ఫంక్షన్ వీ హ్యావ్ టు పాస్ ద ఆర్గ్యుమెంట్స్ కదా, మనం పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాం అనుకో, ఏం చేస్తాము? 2 నెంబర్స్ ని పాస్ చేస్తాము, అది సమ్ చేసి రిటర్న్ అన్న చేస్తుంది, అక్కడే అన్న డిస్ప్లే చేస్తుంది. అవునా కదా? అవును కదా. సో ఇక్కడ మనం ఏమంటున్నాం చూడండి, మన నేమ్ ఇక్కడ టాపిక్ ఏంటి? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ద ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ పాస్డ్ వెన్ వీఆర్ కాలింగ్ ద ఫంక్షన్. అంటే మనం పాస్ చేసినప్పుడు, ఇప్పుడు సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ని ఫంక్షన్ ని కాల్ చేయాలి. సో మనం 2 నెంబర్స్ ని పాస్ చేయాలి. మనం ఒకవేళ మర్చిపోయినాం అనుకో పాస్ చేయడము, ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కెన్ బి పాస్డ్ బై ద కంపైలర్. ఇక్కడ చూడండి, ఇక్కడ డెఫినేషన్: ఏ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎ వాల్యూ ఇన్ ద ఫంక్షన్ డిక్లరేషన్ ఆటోమేటికల్లీ అసైన్డ్ బై ద కంపైలర్ ఇఫ్ ద కాలింగ్ ఫంక్షన్ డస్ నాట్ పాస్ ఎనీ వాల్యూ టు దట్ ఆర్గ్యుమెంట్. ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు మనం ఏం ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ కి పాస్ చేయకపోతే దీస్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్డ్ యాజ్ ద డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ దట్ ఫంక్షన్. Okay, if a function with default argument is called without passing arguments, then the default parameters are used. Then for example sum 2, 3 అంటే ఏంటి? 2 and 3 ని యాడ్ చేసి నాకు సమ్ చేయని చెప్పి చెప్తున్నాను. సో 2, 3 అని పంపించకుండా జస్ట్ సమ్ అని కాల్ చేశాను అనుకో, అంటే నేను పంపలేదు కదా. పంపకపోతే ఏం చేస్తుంది? మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ని ఫస్ట్ డిఫైన్ చేస్తాం అన్నట్టు. ఆ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ లో ఏవైతే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ ని సమ్ చేసి మనకు రిటర్న్ చేస్తుంది అన్నట్టు. సో హవెవర్ ఇఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్డ్ while calling the function, the default arguments are ignored. నేను సమ్ 2, 3 అని పంపిస్తే ఏమవుతుంది? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ లో 2 and 3 పాస్ అవుతాయి. పంపకపోతే మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ని యాడ్ చేసి పంపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్తున్నాను. నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు దాంతో అర్థమవుతుంది. నేను నోట్స్ లో ఇది ఇస్తాను, మీరేం టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఓకే, ఇక్కడ చూడండి మనం ఎలా పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెంప్ అనే ఒక ఫంక్షన్, ఇది టెంప్ అనేది ఫంక్షన్ అన్న. దిస్ ఈస్ ద డిక్లరేషన్. ఓకే, వెన్ టెంప్ ఈజ్ కాల్డ్, ఇక్కడ మనం కాల్ ఎలా చేస్తున్నాం? ఇక్కడ మెయిన్ లో చూడండి, ఇక్కడ మనం ఎట్లా కాల్ చేస్తున్నాము? ఇక్కడ మనం ఎట్లా కాల్ చేస్తున్నాం చూడండి, టెంప్ అని కాల్ చేస్తున్నాం. ఓకే, వెన్ టెంప్ ఈజ్ కాల్డ్ బోత్ ద డిఫాల్ట్ పారామీటర్స్ ఆర్ యూజ్డ్ బై ద ఫంక్షన్. సో నేను ఈ ఫంక్షన్ కి ఏం చేశాను? ఇక్కడ డిఫైన్ చేశాను, ఒకటి ఇంటీజర్ ఒకటి ఫ్లోట్ ని పాస్ చేయాలి. బట్ వెన్ ఐ ఆమ్ కాలింగ్ ద ఫంక్షన్ ఐ ఆమ్ నాట్ సెండింగ్ ఎనీ వాల్యూస్ టు ద టెంప్. ఏం వాల్యూస్ ని నేను పంపిస్తలేను కదా. ఏం పంపించకపోతే ఏమవుతుంది? ఇట్ కెన్ బి, ఇది ఏం చేస్తుంది? డిఫాల్ట్ వాల్యూని ఏమి ఇచ్చాను? ఇంటీజర్ కోసం 10, ఫ్లోట్ కోసం 8.8 అనేది డిఫాల్ట్ గా డిఫైన్ చేశాను. దిస్ ఈజ్ కాల్డ్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. అండ్ ఇక్కడ ఏంటి? ఫస్ట్ కేస్ అని నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. అంటే వెన్ వీఆర్ కాలింగ్ ద ఫంక్షన్ ఇఫ్ వీఆర్ డజంట్ పాస్డ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. యాక్చువల్ గా ఈ ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేసినాం? this function does not return any value and it takes 2 arguments. One is the integer and another is the float. So when you are calling you have to pass the 2 values. But ఇక్కడ కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం? మనము వాల్యూస్ ని పాస్ చేస్తలేం. పాస్ చేయకపోతే ఏం చేస్తుంది? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇంటీజర్ కోసం 10, ఫ్లోట్ కోసం 8.8 అనేది ఆటోమేటికల్ గా కంపైలర్ పాస్ చేసేస్తుంది అన్నట్టు. Okay, and this is the next case.
ఇక్కడ చూడండి నెక్స్ట్ కేసులో ఏం చేస్తున్నాను, వాట్ ఈస్ దట్? ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ పాస్డ్. టెంప్కి మనం ఎన్ని పాస్ చేయాలి? ఇంతకుముందు ఫంక్షన్ ఏనా సేమ్, ఒకటి ఇంటీజర్ ఒకటి ఫ్లోట్. నేనేం చేశాను, టెంప్ 6 ఓన్లీ ఇంటీజర్ వాల్యూని పాస్ చేశాను. ఇక్కడ చూడండి, వెన్ టెంప్ ఆఫ్ 6 ఈజ్ కాల్డ్, ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ బికమ్స్ ద 6 వైల్ ద డిఫాల్ట్ వాల్యూ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సెకండ్ పారామీటర్. సో మనం ఇంటీజర్ ఫ్లోట్ రెండు పంపించాలి, కానీ మనం ఏంటి ఒక ఇంటీజర్ని మాత్రమే పాస్ చేస్తున్నాం. సో 10 ప్లేస్లో ఏమవుతుంది, 6 అనేది ఓవర్ రైట్ అయిపోతుంది. 8.8 అనేది ఏంటి అంటే ఫ్లోట్ వాల్యూని మనం ఇక్కడ పంపించలేదు. సో ఫ్లోట్ ఎఫ్ అనే వాల్యూ కోసం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ రీప్లేస్ అవుతుంది అన్నట్టు. సో ఇందులో ఏదైతే కోడ్ ఏదైతే రాస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేయమని రాసామనుకో, అప్పుడు ఈ రెండింటిని 6 + 8.8 చేస్తుంది. ఒకవేళ ఇంతకుముందు ఫంక్షన్లో మనము ఏం పంపించలేదు టెంప్ అని, అప్పుడు ఏం చేస్తుంది, 10 + 8.8 అనేది అట్లా చేస్తుంది అన్నట్టు. సో ఇదేంటి, సెకండ్ ఒకటే పాస్ చేస్తే దట్ బికమ్స్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫర్ దట్ ఫంక్షన్. అది ఏమవుతుంది, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అవుతుంది దానికి. ఓకేనా? నెక్స్ట్ దిస్ ఇస్ ద థర్డ్ టైప్. థర్డ్ టైప్ లో ఏం చేస్తున్నాం మనము, థర్డ్ టైప్ లో ఏం చేస్తున్నాము, సేమ్ ఫంక్షన్. ఇక్కడ వెన్ వీఆర్ కాలింగ్, మనం ఏం చేస్తున్నాం, రెండు వాల్యూస్ పంపిస్తున్నాం, 6 అండ్ -2.3. ఫస్ట్ ఏంటి, 6 అనేది దేని కోసం పాస్ అవుతుంది, ఐ ఇంటీజర్ కోసం. -2.3 అనేది దేనికోసం, ఎఫ్ అనే ఫ్లోట్ వాల్యూ కోసం పాస్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ వీఆర్ పాసింగ్ 2 ఆర్గ్యుమెంట్స్. వెన్ వీఆర్ పాసింగ్ 2 ఆర్గ్యుమెంట్స్, ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ రీప్లేస్డ్ విత్ the values which are passed by the user. మనం పంపించిన, we are the users, మనం పంపించిన వాల్యూస్ తోటి ఓవర్ రైట్ అయిపోతాయి. మనం ఇక్కడ వాల్యూస్ పాస్ చేయకపోతే, ఇక్కడ మనం వాల్యూస్ ని పాస్ చేయకపోతే ఏమవుతుంది, ఇవి రీప్లేస్ అవుతాయి. ఈ వాల్యూస్ తోటి ఇది కంపైలర్ ఈ వాల్యూస్ తోటి ఈ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నట్టు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వీఆర్ పాసింగ్ 2 వాల్యూస్, ఇక్కడ 2 వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం. సో ఇట్ బికమ్స్ నౌ, అంటే ఇక్కడ థర్డ్ కేస్ అంటే ఏంటి, మనం ఏమి ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు నాన్న, ఆర్గ్యుమెంట్స్ 2 పంపించాల్సిన దగ్గర అసలు ఏం పంపించకుండా ఇవ్వచ్చు, ఒకటే పంపించి ఇవ్వచ్చు, లేకపోతే ఒక ఇంట్ ఒక ఫ్లోట్ డిఫైన్ చేసినాం కాబట్టి 2 వాల్యూస్నైనా పంపించండి. నెక్స్ట్ ఇంకొక కేసు, ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, టెంప్ 3.4. వాట్ ఈస్ ద 3.4? యాక్చువల్గా 3.4 అంటే ఏంటి, ఫ్లోటింగ్ వాల్యూ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే మనం 2 వాల్యూస్ పంపే దగ్గర ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఓన్లీ ఒక వాల్యూనే పాస్ చేస్తున్నాం. బట్ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా ఏంటి, ఒక ఆర్డర్లో పంపించాలి, ఫస్ట్ ఇంటీజర్ తర్వాత ఫ్లోట్ని. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఓన్లీ ఒక ఫ్లోట్ వాల్యూనే పాస్ చేస్తున్నాం. ఫ్లోట్ వాల్యూని పాస్ చేసినావని చెప్పి అది దానికోసం ఓన్లీ ఫ్లోట్ ఎఫ్ కోసం 3.4ని తీసుకుంటుందా? నో, ఇట్ ఈస్ ద ఎర్రర్. బికాస్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పంపకుండా సెకండ్ ఆర్గ్యుమెంట్ యూ కెనాట్ పాస్ టు ద ఫంక్షన్, పంపకూడదు. సో ఇదేం చేస్తుంది, ఒకటే వాల్యూని పంపించినప్పుడు దట్ కెన్ బి టేకెన్ యాజ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫర్ ద ఫంక్షన్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఐ, దట్ ఈస్ ద ఇంటీజర్. బట్ నువ్వు పంపించింది ఏంటి, 3.4. దాంట్లోంచి 3 అనే వాల్యూని ఇంటీజర్ పార్ట్ని మాత్రమే ఐకి అసైన్ చేస్తుంది అన్నట్టు. ఇలా మనం అసైన్ చేస్తుంది. ఫ్లోట్ కోసం ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ డిఫైన్ చేసిన డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ 8.8నే తీసుకుంటుంది. 3.4 మనం పాస్ చేసినాం కదా అని చెప్పి అది దీనికోసం తీసుకుంటుందా అంటే నో, అలా అదేం తీసుకోదు అన్నట్టు. ఇలా మనం ఏం చేయొచ్చు, we can define the default arguments for the function. అంటే మనం ఏమి పాస్ చేయనప్పుడు the compiler will take the argument as the default values for the function. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, ఇది void, this is a function, here we are declaring int x, y, int z is equal to 0. We can assign the default values
default values at the time of డెఫినేషన్ ఆల్సో మనం డిఫైన్ చేసినప్పుడు కూడా చేయొచ్చు. ఇక్కడ దిస్ ఫంక్షన్ ఈజ్ వ్యాలిడ్. ఎందుకు? ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇది ఎటు కాకుండా మధ్యలో దానికి వాల్యూస్ అసైన్ చేయడం, లేకుంటే ఏదైనా ఒకటే దానికి ఫస్ట్కో లాస్ట్కో ఇట్లా అసైన్ చేయొచ్చు. దట్ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద డిఫాల్ట్. జెడ్ అనేది ఏంటి దీంట్లోనే, బట్ లాస్ట్కు ఉంది. అలా కాకుండా మనం వైకి ఇచ్చామనుకో ఎర్రర్. ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్ లో ఇంట్ ఎక్స్ ఇంట్ జెడ్ ఇంట్ వై ఉంది. వైకి ఎక్స్కి మధ్యలో జెడ్కి వాల్యూ డిఫాల్ట్ వాల్యూను అసైన్ చేస్తున్నా. దిస్ ఈస్ ద ఎర్రర్. ఇట్ ఈస్ ద ఇన్వాలిడ్ ఫంక్షన్. ఎందుకు? ఫస్ట్ దో లాస్ట్ దో ఇవ్వచ్చు, లేకుంటే కంటిన్యూస్ ఇవ్వాలి, కానీ ఎటు కాకుండా మధ్యలో దానికి మాత్రం వాల్యూస్ అసైన్ చేయడం, డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేయడం అనేది ఎర్రర్ అన్నట్టు. సో దిస్ ఈస్ హియర్ ఈస్ ద వ్యాలిడ్, దిస్ ఈస్ ద వ్యాలిడ్ ఫంక్షన్ అండ్ దిస్ ఈస్ ద ఇన్వాలిడ్ ఫంక్షన్. ఇలా కూడా మనము దీన్ని ఏం చేసుకోవచ్చు, డిఫైన్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి నాన్న, దిస్ ఈస్ ద సమ్ ఆఫ్ సమ్ 4, ఏదో ఒక 4 నేను ఒక 4 వాల్యూస్ ని పాస్ చేస్తున్నాను. ఏంటది? x into y into z is equal to 0, w is equal to 0. ఓకే, ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ కోసం అంటే 4 వాల్యూస్ ని పాస్ చేయాలి. అది ఏం చేస్తుంది, ఆ 4 వాల్యూస్ ని యాడ్ చేసి రిటర్న్ చేస్తుంది. సో వెన్ యు ఆర్ కాలింగ్ దిస్ ఫంక్షన్ కదా, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్. మనం కాల్ ఎక్కడ చేస్తాం, మెయిన్ లో కాల్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో వీ హ్యావ్ టు పాస్ ద 4 వాల్యూస్ కదా. కానీ ఇక్కడ నేను ఏం చేసిన, జెడ్ కోసం 0, డబ్ల్యూ కోసం 0 అని డిఫాల్ట్ వాల్యూస్ ని అసైన్ చేసేసాను కదా. అసైన్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ సమ్ 10, 15 ఎన్ని వాల్యూస్ పాస్ చేశాను, 10 and 15. ఏ ఆర్డర్ లో ఇవ్వాలి, ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ. సో 10, 15. సో 10 ఈజ్ అసైన్డ్ ఫర్ ద ఎక్స్, 15 అసైన్డ్ ఫర్ ద వై అండ్ జెడ్ డబ్ల్యూ కోసం నేను వాల్యూస్ ని పాస్ చేయలేదు. సో జెడ్ అండ్ డబ్ల్యూ కోసం ఏంటి, డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి 0 అండ్ డబ్ల్యూ ఆర్ ఓవర్ రిటెన్. ఒకవేళ క్లోజ్ అయితే మళ్ళీ యాడ్ కండి నాన్న, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ 10, 15 అనగానే 10 + 15 ఎంత, 25 + 0 + 5 ఎంత ఏమొచ్చింది, అవుట్పుట్ 25 అని వచ్చింది. నెక్స్ట్ స్టేట్మెంట్ లో చూడండి, సమ్ 10, 15, 25 ఎన్ని వాల్యూస్ పాస్ చేశాను, 3 వాల్యూస్. సో ఫస్ట్ వాల్యూనేమో 10 ఎక్స్ కోసం, సెకండ్ వాల్యూ వై కోసం, థర్డ్ వాల్యూ జెడ్ కోసం ఓవర్ రైట్ అయిపోతుంది. ఫోర్త్ వాల్యూస్ ని పాస్ చేయలేదు. సో ఫోర్త్ వాల్యూ కోసం ఏం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాను, 0. సో డబ్ల్యూ ప్లేస్ లో ఏం చేస్తుంది, 0 తీసుకుంటది. ఈ మూడింటిని యాడ్ చేసి 25 + 15 + 10 + 0 ఎంత అవుట్పుట్, 50 అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్. ఇక్కడ ఏం చేస్తున్నాను, సమ్ ఆఫ్ సిఅవుట్ సమ్ ఆఫ్ 10, 15, 25, 30 కదా. ఇక్కడ ఏం చేశాను, 4 వాల్యూస్ ని పాస్ చేశాను. 4 వాల్యూస్ ని పాస్ చేస్తే ఏంటి, ఫస్ట్ వాల్యూ ఎక్స్ కోసం, సెకండ్ వాల్యూ వై కోసం, థర్డ్ వాల్యూ జెడ్ కోసం, డబ్ల్యూ కోసం 30, ఫోర్త్ వాల్యూ అసైన్ అవుతుంది. సో మనం వాల్యూస్ ని పంపిస్తే ఈ 0 ప్లేస్ లో ఇవి ఓవర్ రైడ్ అయిపోతాయి. పంపకపోతే ఈ వాల్యూస్ ని తీసుకుంటాం. అంటే ఈ కేసులో చూడండి, రెండింటినే పంపించినాం కాబట్టి 2 వాల్యూస్ ఏంటి, డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చాం కదా, అవి తీసుకుంది. ఇక్కడ మూడింటిని పాస్ చేసినాం. సో ఫోర్త్ వాల్యూ ఏముంది, డిఫాల్ట్ వాల్యూ ఉంది, అది తీసుకుంది. ఇక్కడ మనం 4 వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం. సో 4 వాల్యూస్ ఆర్ టేకెన్ by the compiler. If the user does not pass arguments, ఇక్కడ లాగా పంపకపోతే default arguments can be replaced by them. Okay, replaced by them. ఇలా చూడండి, ఇప్పుడు లాస్ట్ పంపించినప్పుడు ఏంటి, 10 + 15 + 25 + 30 80 అనేది వచ్చింది. సో డిఫాల్ట్ వాల్యూస్ వల్ల ఏంటంటే బెనిఫిట్, ఇఫ్ ద యూజర్ డస్ నాట్ పాస్ ఆర్గ్యుమెంట్స్ when they are calling that function, those are replaced automatically by the కంపైలర్. ఆ ప్లేస్ లో అది కంపైలర్ ఏం చేస్తుంది, రీప్లేస్ చేసేస్తుంది అన్నట్టు. ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అన్నట్టు.